హాయ్. జనరల్‌గా నాకు తెలియకుండానే మనిషిలో ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్‌ని అబ్జర్వ్ చేసే సెన్సిబిలిటీ అనేది బిల్డ్ అయింది. అందులో నాకు చిన్నప్పటి నుంచి ఫన్నీగా, ఇర్రిటేటింగ్‌గా, సిల్లీగా అనిపించే ఒక ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ చెప్తాను. జనరల్‌గా ఈ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్‌లో హ్యూమన్ బీయింగ్స్ డామినెన్స్ బయాస్డ్ ఉంటూ ఫియర్ బేస్డ్ రెస్పెక్ట్ అనేది పొందుతుంటారు. నాకు దీనికి సైకలాజికల్ కాన్షియస్ ఇల్యూజన్ స్టేట్ అని పేరు పెట్టాలనిపిస్తుంది. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్. కొంతమంది అవతల పర్సన్‌తో కోపంగా ఉంటూ, ఒక కైండ్ ఆఫ్ సైక్ మైండ్‌తో ఉంటూ, చిన్న చిన్న వాటికి కోపడుతూ, కోపంగా ఆన్సర్ ఇస్తూ, కోపంతోనే అవతల పర్సన్‌ని గ్రిప్‌లో ఉంచుకుంటుంటారు. అండ్ ఇలాంటి వాళ్ళకు అవతల పర్సన్ తెలియకుండానే భయంతో రెస్పెక్ట్‌ని, ప్రయారిటీని, ఒక కైండ్ ఆఫ్ సుపీరియర్ ఫీలింగ్‌ని, అథారిటీని వాళ్ళకిచ్చేస్తుంటారు. అట్ ద సేమ్ టైమ్ జెన్యూన్‌గా, హంబుల్‌గా, పొలైట్‌గా, కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్న వాళ్ళని క్యాజువల్‌గా ట్రీట్ చేస్తుంటారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఇలాంటి వాళ్ళని వీక్ అని మైండ్‌లో సెట్ చేసుకుంటుంటారు. నా పాయింట్ ఏంటంటే నిజమైన రెస్పెక్ట్, ప్రయారిటీ అండ్ సుపీరియర్ ఫీలింగ్, అథారిటీ ఫీలింగ్ ఈ కామన్ జెన్యూన్ పీపుల్‌కి దక్కాలి కదా! హూ ఆర్ గుడ్ విత్ యూ. ఎందుకు మనం తెలియకుండా ఇలా బిహేవ్ చేస్తాం? ఈ సెన్సిబిలిటీ ఎక్కడ మిస్ అవుతుంది? వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్యాటర్న్ అంటే ఈ హ్యూమన్ డామినెన్స్ బయాస్డ్ ఉన్న వాళ్ళు సెట్ చేసుకున్న ఇన్‌సెక్యూరిటీస్‌ని కప్పిపుచ్చుతూ వాళ్ళ కోపము, అగ్రెషన్, ఎమోషనల్ వాలటిలిటీని స్ట్రెంగ్త్ అని అవతల వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు. కానీ బేసిక్ సర్వైవల్ ఇన్‌స్టింక్ట్ సైకాలజీలో భాగంగా ఏం జరుగుతుందంటే కోప్పడేవాడిని మన మైండ్ ఆటోమేటిక్‌గా థ్రెట్ అని ఫీల్ అవుతుంది. అందుకని రెస్పెక్ట్‌ని ఫియర్ కాషన్‌తోని ఇస్తుంటారు. ఈ కామ్ బిహేవియర్, కామ్ అండ్ జెన్యూన్ పీపుల్‌ని సేఫ్ అని ఫీల్ అవుతుంది మన మైండ్. అందుకని వాళ్ళని క్యాజువల్ ట్రీట్ చేస్తుంటది. హౌ అన్‌ఫెయిర్ ఇట్ ఈస్. ఈ లౌడ్ వాయిస్, యాంగరు, కంట్రోల్ అటెంప్ట్స్ ఇవన్నీ అథారిటీ సైన్స్ అని ఒక ఇల్యూజన్‌లో బతికేస్తున్నాం మనం. నిజానికి కోపం ఇస్ ఎ పూర్ ఎమోషనల్ రెగ్యులేషన్. కానీ కామ్ అథారిటీ అనేది అన్‌సర్టెన్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడంలో నుంచి వస్తుంది. విచ్ ఇస్ ద గ్రేట్ థింగ్. అర్థం లేని భయం నుంచి వచ్చే ఏ రియాక్షన్‌కైనా పాజిటివ్ వైబ్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఇట్స్ జస్ట్ కాంప్లియన్స్. వాళ్ళు జస్ట్ నీకు అనుకూలంగా నిన్ను ఫాలో అవుతారంతే. సో అట్లీస్ట్ జెన్యూన్ పీపుల్‌తో అయినా జెన్యూన్ ఎమోషన్స్‌ని నేచురల్‌గా ఫీల్ అవుతూ ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ కోప్పడడానికి కూడా ఒక అర్హత కావాలన్నది నిజం.